ప్రియ దైవ సంగమా, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి గురించి మీకు తెలియచేయబోతూ ఉన్నాను. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ప్రార్థన అనేది మన మాటల శక్తి కాదు. అది దేవునిపై ఉంచిన సంపూర్ణ విశ్వాసానికి ప్రతిఫలం. మన చేతులు ఖాళీ అయినప్పుడు, మన హృదయాలను దేవునికి తెరిచినప్పుడు అసాధ్యంగా కనిపించిన కార్యాలను కూడా ప్రభు తన కృపతో సాధ్యం చేస్తారు. మరి ఇది నా యొక్క సాక్ష్యంగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. నేను పెద్ద కోరపాడు అన్నటువంటి గ్రామంలో పనిచేస్తూ ఉన్నప్పుడు 2022, 23, 24 సంవత్సరాలలో క్యాండిల్స్ను దేవాలయంలో తిరునాళ్ళ సమయంలో సాయంకాలం సమర్పించేటప్పుడు గుడి చుట్టూ నాతో కొంతమంది సహోదరులు కూడా మా కోసం ప్రార్థన చేయండి, నాకు సంతానం లేదని అడిగినటువంటి బిడ్డలను ఆ రోజు పిలిపించుకొని నాతో పాటుగా వారి యొక్క స్నేహితులను కూడా తీసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ సమయంలో జపదండ చెప్పుకుంటూ జపమాలను ధ్యానిస్తూ తర్వాత దేవాలయంలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ వారితో కూడా ప్రార్థన చేపిస్తూ గురువు దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్నిచ్చి గురువు ద్వారా ప్రార్థన చేయించుకోవటం జరిగింది. ఆ తర్వాత కీర్తనకారుడు 55:22లో తెలియచేసినట్టు నీ చింతలను యెహోవాపై వేయుము, ఆయన నిన్ను పోషించును అని. ఆ యొక్క సంతానం లేనటువంటి బిడ్డల జీవితంలో ఆశ తగ్గిపోయి కన్నీళ్లతో ఉన్నటువంటి వారికి దేవుడు కోరుకున్న విధంగానే ఒకరికి 2024 సంవత్సరంలో, ఒకరికి 2025 సంవత్సరంలో సంతానమును దయచేయటం జరిగిందండి. ఇది దేవుని యొక్క గొప్ప కార్యంగా భావిస్తూ ఉన్నాను. ఆ 2 బిడ్డలు ఎప్పుడు కూడా దేవాలయంలో కానుకలను సమర్పించటము, దివ్యబలి పూజలను అర్పించటము, దివ్యబలి పూజకు కావలసినటువంటి పూల అలంకరణ చేయటము, డెకరేషన్స్ చేయటము, ఇవన్నీ నిశ్శబ్దంగా విశ్వాసపూర్వకంగా చేసేవారు. వారి సేవలో ఎలాంటి ప్రదర్శన లేదు, కానీ దేవుని దృష్టిలో అది అమూల్యమైనది. మనం ప్రార్థించిన వెంటనే అద్భుతం జరగపోవచ్చు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనిపించవచ్చు, కానీ ఆలస్యం అనేది నిరాకరణ కాదు. దేవుని సమయము ఎప్పుడు వస్తుందో అప్పుడే జరుగుతుంది. ఖాళీగా అనిపించినటువంటి గర్భాలు ఆనందంతో నిండిపోయాయి. కన్నీళ్లతో సాగిన ఎదురుచూపు కృతజ్ఞత గీతంగా మారిందండి. ఈ సాక్ష్యం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మన ప్రార్థనలు దేవుని ముందర నిలుస్తాయి.